మాది తెలంగాణ రాష్ట్రం మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం ముల్కల్ల గ్రామం అండి. ఈ గ్రామం నందు 9వ తారీఖు రోజు 600 మంది మఠాధిపతులు, పీఠాధిపతులు, యోగులు మరి గోదావరి పరిక్రమణార్థం వాళ్ళు 10వ తేదీ రోజు మాకు గంగాహారతి ఇవ్వడానికి మా ముల్కల గ్రామానికి రావడం జరిగింది. వచ్చినటువంటి ఆ మహానుభావులందరూ కూడా మీ గ్రామంలో అమ్మవారు స్వయంగా వెలిసాదని చెప్పడం తర్వాత ఆ స్థలాన్ని చూపించమని మనం ప్రార్థించిన తర్వాత వెంటనే ఆ స్థలాన్ని కూడా వాళ్ళు చూపించడం జరిగింది. అనివార్య కారణాల వల్ల ఆ రోజే ఆ యొక్క విగ్రహాన్ని తీసేది ఉంది. ఎందుకంటే ఇది ప్రైవేట్ స్థలం కాబట్టి నాడ వెంకన్న గారు అనేటువంటి ఆ యజమాని యొక్క అనుమతి తీసుకొని ఈ రోజు అంటే 15వ తారీఖు 12/2020 సోమవారం రోజున ఈరోజు అందరి గ్రామస్తుల సమక్షమునందు, భక్తుల యొక్క సమక్షమునందు, మా కమిటీ సభ్యుల యొక్క సమక్షమునందు ఈ అమ్మవారిని ఈరోజు ఉదయం 11:30 అమ్మవారి యొక్క విగ్రహాన్ని బయటికి తీయడం జరిగింది. వారు చెప్పినటువంటి ప్రకారంగా ఎక్కడైతే ఏ స్థలాన్ని అయితే వారు మాకు నిర్ణయం చేసి వాళ్ళు చూపించారో అదే స్థలమునందు అమ్మవారు దొరకడం అనేటువంటిది మా యొక్క యావత్ తెలంగాణ రాష్ట్రమే కాకుండా యావత్ భారతదేశంలో ఉన్న నా యొక్క హిందూ బంధువులందరి యొక్క అదృష్టంగా నేను భావించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ రోజు సోమవారం రోజున పరమ పవిత్రమైనటువంటి ఏకాదశి రోజున అమ్మవారు వెలిసాది కాబట్టి 16 సంవత్సరాల నుంచి మేము అమ్మవారికి విజయ దుర్గాదేవిగా నవరాత్రులు జరుపుతూ ఉన్నాం, దుర్గా నవరాత్రులు కాబట్టి